ఆటో కార్మికులు తమ జీవనోపాధిని కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాటం సాగించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు దూలి జయరాజు మాదిగ పిలుపునిచ్చారు. ఈ నెల 7న అమలాపురంలో జరగనున్న మహానిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ మండపేట నియోజకవర్గ పరిధిలోని అంగర, ద్వారపూడి, మాచర గ్రామాల్లో పర్యటించి ఆటో డ్రైవర్లను సమాయత్తపరిచారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని కల్పిస్తే డ్రైవర్లంతా నష్టపోతారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ విధానాన్ని తొలగించే విధంగా ఆటో డ్రైవర్లు పోరాటం చేయాలన్నారు. పోరాటాలతోనే ఏదైనా సాధ్యమని ఆటో డ్రైవర్లంతా ఐక్యంగా పోరాడి సాధించుకోకపోతే భవిష్యత్తు ఉండదన్నారు. చలో అమలాపురాన్ని విజయవంతం చేయడం ద్వారా అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులకు మన సంకేతాలు అందించవచ్చునన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకల్లా డ్రైవర్లంతా అమలాపురంలో ఉండాలన్నారు. అక్కడ వై జంక్షన్ నుంచి గడియారం స్తంభం వరకు నిరసన యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జయరాజు వెంట మండపేట ఐక్య కార్యాచరణ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు వేమగిరి మోషే తదితరులు పాల్గొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం అధికారంలో రావడానికి అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరిన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి మహిళా ఓటుని వారి పార్టీకి వేయించుకోవాలనే ఉద్దేశంతో ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని కర్ణాటకలోని తెలంగాణలో మాదిరిగా ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంలోని ఆలోచనలోనే ఉన్నారని ఆ పథకం వలన ఎవరైతే ఆటో రంగం మీద ఆధారపడి ఈ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఉన్నాయో ఆ పథకం పెట్టడం వలన ఉపాధి కోల్పోయి రోడ్డుని పడే దుర్బలమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము అధికార ప్రతిపక్ష పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు ఇలాంటి ఆలోచన ఏదైనా ఉంటే మీరు మా నష్టాన్ని, మా బాధల్ని, మా కష్టాలను కూడా మీరు దృష్టిలో ఉంచుకొని తక్షణమే మీరు దాన్ని మార్చుకోవాలని, దాన్ని మీరు మార్చుకునే విధంగా మా బాధ, మా నిరసన తెలియాలని ఆంధ్ర ఆటో వాళ్ళ నాయకత్వంలో రేపు ఆదివారం ఉదయం 8 గంటలకి వై జంక్షన్ నుంచి అమలాపురం వై జంక్షన్ నుంచి గడియార స్తంభం వరకు భారీ నిరసన శాంతియుత ర్యాలీ నడుస్తున్నామని, మనం ఎవరి జెండాలో పోయడానికి మనం ముందుకెళ్తలేదు. రాబోయే పెను ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి, మన జీవనోపాధిని మనం కాపాడుకోవడానికి మనం అమలాపురం వెళ్తున్నామని చెప్పి నా ఆటో కార్మికులు గమనించుకోవాలని, ఇది ఏ రాజకీయ పార్టీ కోసమో ఇంకో దానికోసమో వెళ్ళడం లేదు. మన ఉపాధిని మనం కాపాడుకోవడం కోసం వెళ్తున్నామని చెప్పి సవినీయంగా అర్థం చేసుకుని వేలాదిగా తరలి వచ్చి ఆటో వాళ్ళకి రేపు భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని మనం ముందుగానే దాన్ని రాకుండా మన దరికి చేరకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో ఉన్న ఆటో కార్మికులందరూ కూడా భాగస్వాములయ్యి మన ఆవేదన, బాధ, మన నిరసన రూపంలో మనం అమలాపురంలో రేపు తెలియజేయాలని మిమ్మల్ని అందరూ సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల పట్టుకొట్టే మహిళా ఉచిత బస్సు ప్రయాణాన్ని మానుకోవాలి. మహిళా ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఆటో కార్మికుల పట్టుకొట్టే మహిళా ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఆటో కార్మికుల పట్టుకొట్టే మహిళా ఉచిత బస్సు ప్రయాణాన్ని